హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సాంబార్ చేస్తున్నా నా స్టైల్లో. ఫస్ట్ ఉల్లిపాయ, టమోటా, ఎండుమిర్చి అవి వేసుకొని తిరుగుమూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా యాగనిచ్చేసి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. కొన్ని స్పూన్లు వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత నా చేయి చూడండి ఎలా ఉంది. ఎలా ఉన్నారు మీరందరూ? ఎండకి బాగున్నారా? ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగినాక అప్పుడు మాట్లాడదాం మళ్ళీ, ఓకేనా? ఇంకా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నాకు తెలీదు, ఇది ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు. పేరు పేరుగా మీకు నిజంగా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయాలి. అందరూ మంచిగా అందరూ ఉండాలి. ఎండకి మంచిగా ఉండాలి. అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? ఇగో దీనికోసం మామిడికాయ, బెండకాయ, మునక్కాయ ఈ మూడే వేస్తున్నా, ఇంక లేవు ఇంట్లో. ఇప్పుడు ఎంత బాగుంది మామిడికాయ, సూపర్ కదా, ఉంటుంది మంటది. తింటారా ఫ్రెండ్స్? తినండి, సూపర్గా ఉంటుంది అసలు. ఇది వేగాలి మంచిగా. వేగిపోయింది. ఇప్పుడు బెండకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయ, బెండకాయ అన్నీ వేసుకోవాలి. నేను వేసుకున్న స్టాండ్ కూడా లేదు ఫ్రెండ్స్, మళ్ళీ తెచ్చుకోవాలి అవన్నీ వీడియోలు చేయడానికి. ఏదో నన్ను ఎలాగైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నా, ఓకేనా? మంచిగా ఉడికినాక దీనికి కూడా ఒక స్పూన్ వేసుకున్నా. ఇందాక వేసిన సరిపోయిద్దో లేదో, ఇంకొంచెం వేసుకున్నాక వేసుకొని దీంట్లో కారం. ఏం కారం తెలుసా? ఆచి మసాలా కారం. సూపర్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఈ కారం వేసుకుంటే భలే ఉంటుంది. వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాం, సరేనా? ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఎంత వేసుకున్నా ప్యాకెట్ ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశాను. వేసుకొని కలబెట్టాలి, ఓకేనా? కలబెట్టిన తర్వాత పసుపు కొంచెం వేసుకున్నాం. పసుపు కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? కొంచెం ఇంకా బాగా ఉడకాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఉడికినాక అప్పుడు పప్పు వేసుకోవాలి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు అలా పెడదాం, ఉడికిద్ది బాగా ముక్కలు, ఓకేనా? ఒక స్పూను గొడ్డు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. ఆ కారం ఈ కారానికి మంచిగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్ పప్పు. ఈ పప్పు మొత్తం ఇలా చేసుకోవాలి, సరేనా? పోసుకోవాలి ఫ్రెండ్స్, ఇట్లాగా కలబెట్టుకోవాలి. ఇంకా నీళ్ళు వాటర్ పోసుకోవాలి ఇంకొంచెం.